బాగుండేది. పూల వర్షం. ఏంటి దేవ్యాని, మాతో నీళ్లు మోయించినందుకు మేమేం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు పాపం నా కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతున్నావు? ఇక్కడితోనే అయిపోలేదు. ఇక ముందు చాలా చూడాల్సి వస్తుంది. దేవుడి దగ్గర మనసు నిర్మలంగా ఉంచుకోవాలి, లేదంటే దేవుడు నీకిస్తాడు పనిష్మెంట్. శాంపుల్ చూసావు కదా. పద. నమస్కారం స్వామి. ఈ అమ్మాయి మా కాబోయే కోడలు స్వామి. కన్యాదాతలు ఎవరినైనా? మా అక్క బావే కన్యాదానం చేస్తారు స్వామి. నరఘోష చాలా ఉంది. ప్రమాదం పాములాగా పక్కనే పొంచి ఉంది. అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి స్వామి? ఈ రక్షాతోరణం పెళ్లి జరిగే వరకు కన్యాదాత చేతికే ఉండాలి, విప్పకూడదు. మీ ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కొంటాను స్వామి. కన్యాదానం చేస్తున్నావు కదా నాయనా, ఆ పుణ్యమే నిన్ను రక్షా కవచంలా కాపాడుతుంది. అసలు పెళ్లే జరక్కపోతే కన్యాదాన ఫలం ఎక్కడా, పుణ్యం ఎక్కడా? స్వామి, మంగళసూత్రం ఇస్తారా స్వామి? మంగళసూత్రాలు 11 రోజులుగా అమ్మవారి ముందు పెట్టి అర్చన చేస్తున్నాను. వీటిని చాలా జాగ్రత్తగా, పవిత్రంగా చూసుకోవాలి. అంతా శుభమే జరుగుతుంది. ఈ తాళిబొట్టు నువ్వే జాగ్రత్తగా దాచి పెళ్లి మండపానికి తీసుకురా అమ్మా. బయటపడకుండా ఈ కోడళ్ళని అడ్డం పెట్టుకొని అనుకున్నది సాధించాలి.
నేను చెప్తానన్నాను కదా, పద రా. ఈమె ఏం చెప్తుంది? ఈమెకేం తెలుసు? బద్రి గురించి తెలుసా? ఏంటి? చెప్తాను. మరి ఆలోచిస్తావేంటి? ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. సగం నిజం సగం అబద్ధం చెప్పాలనుకుంటున్నావా? అబ్బా, మంచి థాట్ ఇచ్చావు. మొత్తం చెప్పడం నాకు ఇష్టం లేదు. సగం నిజం చెప్తా, సగం అబద్ధం చెప్పను. ఆ మిగతా సగం దాస్తాను. కొంచెం అర్థమయ్యేలా మాట్లాడతావా? ఏం లేదు ఏజే, నీ భార్య ఈ పెళ్లి పనులు మొత్తం తన చేతుల మీదుగానే జరగాలని ఆశపడుతోంది. పోనీలే, తనకి తృప్తిగా ఉంటుంది కదా, చేసుకోనివ్వు. ఈ సలహా ఇవ్వటానికా ఇక్కడికి తీసుకొచ్చావు? కాదు, నువ్వు చాలా తెలివైన వాడివి. నేను అసలు విషయం దాచిపెట్టానని నీకు అర్థమైంది. అసలు విషయం ఒక్కటే చెప్పు. అసహనం పెంచకు. భాను ఈ పెళ్లి పనులు తనే చేయాలని ఆశపడట్లేదు, టెన్షన్ పడుతోంది. ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని టెన్షన్ పడుతోంది. ఎందుకు ఆగిపోతుంది? పోతుంది, ఆగిపోతుంది. భాను ఎంత కష్టపడ్డా ఈ పెళ్లి జరగదు, ఆగిపోతుంది. ఏమంటున్నావు నువ్వు? నేను చెప్పిన సగంలోని నిజం. ఈ పెళ్లి ఆగిపోతుంది. షటప్! ఇదొక ఆడపిల్ల పెళ్లి. నేను ఒక ఆడపిల్లనే. నీ కోపం నా మీద, నా పగ నీ మీద. మరి అంజలి పెళ్లి ఆగిపోతుందంటావేంటి? పిచ్చి పట్టిందా నీకు? నీకంత పగుంటే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నాతో తలపడి తేల్చుకో. నిస్సహాయమైన ఒక ఆడపిల్ల పెళ్లితో ఎలా ముడిపెడతావు నువ్వు? దేవయాని, మర్యాదగా చెప్తున్నాను, అంజలి పెళ్ళి అనేది నేను తలకెత్తుకునే ఒక బాధ్యత. నాకు నా బాధ్యతకి సంబంధం లేదు. ఈ పెళ్లి జరగనివ్వు. ఆ తర్వాత నువ్వు నేను కూర్చుని నీ బాధ ఏంటో, నీ నష్టమేంటో, నీ పగేంటో, ఈ పనికి మాలిన డిస్కషన్ ఏంటో అవన్నీ అప్పుడు తేల్చుకుందాం. అప్పటి సంగతి అప్పుడు. ఇప్పుడు పొందాల్సిన ఆనందం ఎలా మిస్ అవుతాను? ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీ కుటుంబం మొత్తం అనుభవించబోతున్నారు. అంటే పెళ్లి కొడుకు నీ తరఫువాడు కాబట్టి నువ్వు ఏవైనా చేయొచ్చు అనుకుంటున్నావా? నీ చెప్పు చేతల్లో పెట్టుకుని తాళి కట్టే టైంకి ఈ పెళ్లి వద్దు అనేలా చేయాలనుకుంటున్నావా? నీ ఉద్దేశం అదే అయితే నువ్వు, ఆ పెళ్లి కొడుకు, అతని పేరెంట్స్ మొత్తం వెళ్ళి జైల్లో కూర్చుంటారు. మొత్తం అందరి మీద డ్యామేజ్ సూట్ వేస్తాను. అంతే తప్ప నీ పైశాచిక ఆనందాన్ని చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోకు. నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు. నేను ఇక్కడే ఉన్నా. పగ అనే పడవ మీద ప్రయాణం మొదలు పెట్టాను, కానీ ఇంకా ఒడ్డుకు చేరుకోలేదు. ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది. కానీ నా వల్ల కాదు. అంజలి పెళ్లి ఆగిపోవటానికి కారణం మాత్రం నేను కాను. ఇందులో నా ప్రమేయం అస్సలే ఉండదు. ఎందుకు ఆగిపోతుందో నాకు తెలుసు గాని నీకు చెప్పను. చూసావా, నేను చెప్తానన్న సగం నిజం మొత్తం చెప్పేశాను. మిగతా సగం దాచేశాను. మాట మీద నిలబడ్డాను. దేవయాని వల్ల కాకుండా ఈ పెళ్లి ఇంకెవరి వల్ల ఆగిపోతుంది? ఆల్ రైట్, ఎవరు అంజలి పెళ్లికి ఆటంకం కలిగించినా నేను ఊరుకోను. ఒకవేళ ఇందులో నీ ప్రేమయం ఉందని తెలిస్తే మాత్రం నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ. మైండ్ ఇట్, బీ కేర్ఫుల్.
ఎంత చెప్పినా ఏజే ఇంకా తగ్గడం లేదు. తొందరలోనే నా దగ్గరకొచ్చి ఇక ఈ ఆట ఆపే దేవయ్య అని బ్రతిమలాడతాడులే. అది ఎలా పడిందో నాకు తెలుసు. ఏంటిది? బుద్ధుండక్కర్లా? కాస్తైనా జ్ఞానం ఉండక్కర్లా? ఏంటండిది? మా వదిన సొంతింటిలా ఫీల్ అయి పనిచేస్తుంటే పొరపాటున పడింది అనుకోండి, అంత మాత్రాన్ని అలా మాట్లాడేస్తారా? మా వదిన అప్పటికీ సారీ చెప్తూనే ఉంది కదా. ఇప్పుడేం కొంపలు మునిగిపోయాని మా తరపున పెళ్లి పెద్దని కూడా చూడకుండా నోరు పారేసుకుంటున్నారు. ఆవిడేమైనా మీ సర్వెంట్ అనుకుంటున్నారా? మీరు మీ గొప్ప అయితే కావచ్చు, మమ్మల్ని ఎంత చీప్ గా చూస్తే అలా? కూల్ విష్ణు, కూల్. నువ్విలా మాట్లాడకూడదు, ఊరుకో. ఏజేకి నాకు ఉన్న పరిచయంలో ఏదో అన్నాడు. అఫ్కోర్స్ బుద్ధుందా జ్ఞానముందా అంటే నేను హర్ట్ అయ్యాను అనుకో. ఎంతగా మీ ఇద్దరికి పరిచయం ఉంటే మాత్రం ఎలాగైనా మాట్లాడేది? ఏం చేస్తాం, పడాలి, తప్పదు. ఏజే అంటే సిటీలోనే పేరున్న పెద్ద మనిషి. వారితో వీవ్ అందుకోవటం అంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. మర్యాదిస్తే తిరిగి మర్యాదిస్తాం, అవమానిస్తే పడాల్సిన కర్మ మనకేంటి? ఇప్పుడు ఏమంటావ్? కొంపదీసి ఏజేని పట్టుకుని నాకు సారీ చెప్పమంటావా? చెప్పాల్సిందే. మాట జారింది ఆయనే కదా, ఆయన నీకు సారీ చెప్పాల్సిందే. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఎవరిని పట్టుకుని సారీ చెప్పమంటున్నావు? నువ్వు ఊరుకో డాడీ, నీకు తెలీదు. ఇప్పుడు గాని సారీ చెప్పించుకోకపోతే మనందరినీ ఇంకా అలుసుగా చూస్తారు. ఏజే ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. మా పిల్లని చేసుకుంటున్నంత మాత్రాన ఏజేనే సారీ చెప్పమనేంత గొప్పవాడివైపోయావా? మీ గొప్ప మీ దగ్గరే ఉంచుకోండి, మా మీద బలవంతంగా రుద్దాలని ట్రై చేయకండి. బాబు, వాళ్ళిద్దరికీ పూర్వపరిచయం ఉంది కాబట్టి ఆ చదువుతోనే ఏదో అన్నారు. దాన్ని పట్టుకొని మీరింత పెద్దది చేయటం భావ్యం కాదు బాబు. ఏంటండి పెద్ద చేసేది? మీ అమ్మాయి పెళ్లి ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏమన్నా మీరు పడండి. మమ్మల్ని కూడా పడమంటే ఎలా పడతాం? మా వదినకు కూడా ఆయనంత కాకపోయినా పెద్ద పేరే ఉంది. ఇప్పుడు ఆయన సారీ చెప్తారా లేదా? విష్ణు, నేను ఏజే భార్యని, అర్ధాంగిని. అంటే ఆయనలో సగం. నా పేరు బాను జాగర్లముడి. నా భర్త ఈ ఇంటి పెద్ద. ఆయన స్థాయిని ఇప్పటిదాకా ప్రశ్నించిన వాళ్లే లేరు. మీకు అవమానం జరిగిందని అంటున్నారు కాబట్టి ఆయన తరపున నేను సారీ చెప్తాను. దయచేసి దీన్ని ఇంతటితో వదిలేద్దాం.
ఇంట్లో మీకు ఏదైనా అవమానం జరిగింటే అందుకు సారీ చెప్తున్నాను దేవయాని. భాను, ఏజే చేత సారీ చెప్పించుకోవాలనుకున్న నా కోరిక తీరకుండా చేసావు కదా. సాక్షాత్తు ఏజే భార్య సారీ చెప్పింది. ఖచ్చితంగా వెనకేసుకొస్తాను. భాను ఇలాంటి పని చేయదు. అయితే మా వాడిని అవమానించారు, దానికేమంటావు? ఏం సంజాయిషి ఇచ్చుకుంటావు? ఇదంతా చేసింది నీ భార్యనని మేమంటున్నాం. ఇప్పుడు ఇలా చేస్తే రేపు పెళ్ళయ్యాక ఇంకెలా చూస్తారు? మాకీ సంబంధం అన్నీ తీసి పడేయండి. ఈ సంబంధం వాళ్ళకి అక్కర్లేదంట. మనకి మాత్రం సంబంధాలు దొరకవా? ఇప్పుడే బయలుదేరండి. పదండి, వాళ్ళు బయటకు వెళ్తారు, మనం లోపలికి వెళ్దాం. ఏజే గారు, మీరు పెద్దవారు, మీరు కూడా ఆవేశపడితే ఎలా? ఏం చేయమంటారు? మీ వాడి కాళ్ళు పట్టుకోమంటారా? ఇందాక కూడా సారీ చెప్పమంటూ చాలా గొడవ చేశాడు. ఇప్పుడు ఇలా. ఏజే ఫ్యామిలీ ఇది. మాతో సంబంధం కలుపుకునే వాళ్ళు ఇంత చీప్ గా ప్రతి దానికి గొడవలు అవధిస్తూ ఉంటే నేను ఊరుకోను. వెళితే వెళ్ళండి. భానుని ఒక్క మాట అన్నా సరే క్షేమంగా బయటకు వెళ్ళరు. భాను ఇన్నోసెంట్. ఈ విషయంలో నేను 100% నమ్ముతున్నాను. ఇది ఎవరో గిట్టని వాళ్ళు చేశారు. ఈ విషయంలో అర్థం చేసుకున్న మీరు విక్రమ్ కేసు విషయంలో మాత్రం ఎందుకు అపార్థం చేసుకున్నారు? ఆ అపార్థాన్ని పోగొట్టి మీ దృష్టిలో ఎప్పటికీ భాను అంటే ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుంటాను. మంచిది, పదరా విష్ణు. వీళ్ళు పైనుంచి దిగొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మనకి నా సంబంధాలు దొరకనిది. ప్లీజ్ దేవయాని, ఇందులో నేను చేసిందేది లేదు. అనవసరంగా సంబంధం క్యాన్సిల్ చేసుకునేదాకా ఎందుకు రెచ్చగొడుతున్నావు? భాను, నువ్వు ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పని చేసిందెవరో, ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. పేరు బయట పెట్టడం మర్యాద కాదని ఊరుకుంటున్నారు. ఆగండరా. ఏమిటిది? మంచి మర్యాద లేకుండా. ఇది పెళ్లి, ఆస్తి తగాదా కాదు. చిన్న విషయానికే సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారా ఎక్కడైనా? ఈ గొడవని ఇంతటితో వదిలేస్తారా? ఇంకా ఇలాగే వాదన పెంచుకుంటూ ఉంటారా? పెద్దదాన్ని, నేను చెప్తున్నాను, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. పిల్లలాటలు కాదు పెళ్ళంటే. మనసులో ఏమీ పెట్టుకోకుండా పెళ్లి పనులు చూడండి. మీ అబ్బాయే ముందు క్యాన్సిల్ చేద్దామన్నాడు జయమ్మ. మాది ఏజే ఫ్యామిలీ అంటూ ఇలా అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? చాలే దేవయాని. ఇలాగే ప్రతిదాన్ని అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటే ఇక పెళ్లి జరిగినట్టే. సర్ది చెప్పాల్సింది పోయి రెచ్చగొడతావెందుకు? ఇలా తొందరపడ్డవాళ్లే జీవితాంతం పెళ్లి పెటాకు లేకుండా మిగిలిపోతారు.
ఏమయ్యా, జరిగేది నీ కొడుకు పెళ్లి. అతనిప్పుడే ఇంత ఆవేశపడుతున్నాడు. రేపు మా పిల్లనిస్తే ఇలాగే ప్రతిదానికి గొడవ చేస్తుంటే మా ఏజే ఊరుకోడు. ఇక ఇక్కడితో అతని దూకుడు తగ్గించుకుంటే మంచిది, లేదంటే వెళ్ళిపోవచ్చు. మాకే బతిమాలించుకోవాల్సిన కర్మ పట్టలేదు, లోకమే గొట్టుపోలేదు. అమ్మా, మీతో గొడవ పెట్టుకునేంత పెద్దవాళ్ళం కాదమ్మా. నీకు తెలుసని నాకు తెలుసు. అందుకే బయట పడలేక నువ్వు పడే నరకాన్ని చూసి ఆనందిస్తున్నాను. దీన్ని పైశాచిక ఆనందం అంటారు. లేదు, విజయ గర్వం అంటాను నేను. ఇలాంటి విజయాలు నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చడానికి తప్ప ఎందుకు పనికిరావు. అప్పుడు నువ్వెందుకు పంచాయతీకొచ్చావు? దిగజారిపోయేది నా వ్యక్తిత్వమే అయినప్పుడు నీకేంటి బాధ? నువ్వు నా ఇంటికొచ్చి ఇలాంటి చిచ్చు పుట్టిస్తుంటే నీ ఆట చూస్తూ ఊరుకోమంటావా? నేను నీ ఇంటికొచ్చిందే నీ బ్రతుకుతో ఆడుకోవడానికి. నీకు అవకాశం నేనివ్వను. నేనే అవకాశాలు సృష్టిస్తాను. ఏది? ఆ పెళ్లి కొడుకుని రెచ్చగొట్టడమా? నా ప్రయత్నం నిన్ను రెచ్చగొట్టడానికే. ఇందులో ఒక కుటుంబం భవిష్యత్తే ఉంది. ఒక అమాయకురాలి పెళ్లి ఆధారపడి ఉంది. ఈ పెళ్లి ఆగిపోతుందని భయం మొదలైందా? ఈ పెళ్లి ఆపేస్తానన్నది నేను. నాకెందుకు భయం? ఇంతదాకా వచ్చాక తెగదెంపులు చేసుకోలేడని, దిగొచ్చి నీ కాళ్ల బేరానికి వస్తానని నువ్వు కలలు కనుకో. అంజలికి ఇంకో ఘనమైన సంబంధం చూసి ఇంకా వైభవంగా పెళ్లి చేయగలను. ఆ సత్తా నాకుంది, ఆ స్తోమత నాకుంది. నీకు చాలా సత్తా ఉంది. ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోయేలా చేయగలవు, ఇంకో ఆడపిల్లకు ఘనంగా పెళ్లి చేయగలవు. ఆ పాపాన్ని కడిగేసుకోడానికా ఈ పుణ్యం? నువ్వు సొసైటీలో పుణ్యకార్యాలు చేసేవాడిగా ప్రసిద్ధిగాంచాలని చూస్తున్నావు. అందుకే నీ ప్రతిష్టని దెబ్బతీయాలని వచ్చాను. కోటగోడ కూల్చటానికి దీపావళి పిస్తోలు సరిపోదు, దానికి మరఫిరంగులు కావాలి. ఇది నా సామ్రాజ్యం. మాటలు తోటాల్లా సంధించినంత మాత్రాన ఆ తాటాకు చప్పుళ్ళకి నేను భయపడ్ను. నువ్వు నీ గురించి ఎక్కువగా ఊహించుకోకు. నా టార్గెట్ వేరు, నా ప్రతీకార స్థాయి వేరు. నా పగలో ఉండే పదును వేరు. నేను సమయం కోసం చూస్తున్నాను, నీ ఆయువు పట్టు తెలుసుకుంటున్నాను. నీ బలాన్ని, బలగాన్ని, బలహీనతల్ని అంచనా వేస్తున్నాను. అప్పుడప్పుడు వెనకడుగు వేసినట్టు నీకు కనిపిస్తున్నా రెట్టించిన ఉగ్ర రూపంతో ముందుకు దూకడానికి అనేది నీకు తెలిసే రోజొస్తుంది మిస్టర్ అభినవ్ జాగర్లమూడి. నీ స్థాయి గురించి, నీ పగలోని పదును గురించి ఆలోచిస్తూ భయపడుతూ నేనుంటానని నువ్వు కల్లో కూడా అనుకోకు. నువ్వు నా తాలూకు అన్ని విషయాలు తెలుసుకున్నా ఏమీ చేయలేవు. నీకు అన్యాయం జరిగింది నీ అన్న మూలంగా. అతన్ని సమర్థించిన వాళ్లే పతనమైపోతారు సమూలంగా. నీకు సాయం కావాలంటే చేస్తాను, బిజినెస్ పెట్టుకుంటానంటే అండగా ఉంటాను. అంతేకాని నీ పగకు, నా పతనానికి సంబంధం లేని అంజలి లాంటి వాళ్ల జీవితాలతో ఆడుకుంటానంటే మాత్రం జీవితాంతం క్షమించను. నీ అంతు చూస్తాను. అలా చూడకో. నీ కళ్లల్లో ఎరుపు రంగు జీర చూసి వెరుపుతో బెదిరిపోయేవాడెవ్వరూ లేరిక్కడ. నువ్వు నా అంతు చూస్తే నేను నీ అంతమే చూస్తాను. ఖబర్దార్.
ఏజే ఏజే ఇక్కడ టేక్ కేర్. అంజలి కొంచెం చెయ్యి చెయ్యి అది అలానే ఇప్పుడు కదా నాకు మజా. ఇంక చాలు. అక్షింతలు వేసేటప్పుడు దూరం నుండి తీయండి. ఇంకా చాలేంటి? పెళ్ళంటే అంత సింపుల్ అయిపోయిందా? లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఫోటోలు తీయాలి. ఇంక వీడి సంగతి ఏ చేత చెప్పకపోతే లాభం లేదు. ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. బుద్ధుందా మీకు? 2 రోజులు రెస్టారెంట్కి రాకపోతే ఏజే రెస్టారెంట్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కన్నా అధ్వానంగా తయారు చేస్తారా? ఏంటి ఏవండి, ఒక విషయం. ఏంటి? మాట్లాడాలి. ఫోన్ మాట్లాడుతున్నాను. కొంచెం అర్జెంట్, ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఈ ఫోన్ నాకు ఇంకా ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళొస్తాను. మెనూ నేను డిసైడ్ చేస్తానని చెప్పాను కదా, ఇంకేంటి ప్రాబ్లం? వర్జ్యం వచ్చేస్తుంది, ఇంక వెళ్ళండి. అవసరమైనప్పుడు పిలుస్తాను. వెళ్ళి సింధుకి టాబ్లెట్స్ వేయి. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించండి. ముందు జయమ్మని అడుగు రండి. ముందు కన్నతల్లి ఆశీర్వాదమే ఉండాలి కన్యాకుమారి. నిండు నూరేళ్లు నిత్య సుమంగళిగా ఉండాలని ఆ గౌరీదేవిని కోరుకుని ఆశీర్వదించు. సమయానికి వచ్చారు. అంజలిని ఆశీర్వదించండి. రండి.
ఏంటిది అంజలి?